సార్ రేపు జూన్ 4వ తారీఖున రిజల్ట్ రాబోతుంది. మన తెలంగాణలో ఈ 17 ఎంపీ సీట్లలో ఏ పార్టీకి బీఆర్ఎస్‌కి ఎన్ని సీట్లొస్తాయి? కాంగ్రెస్‌కి ఎన్ని సీట్లొస్తాయి? బీజేపీకి ఎన్ని సీట్లొస్తాయి? ఇప్పుడు ఎవరికి కూడా డబుల్ డిజిట్ రాదు. వాళ్ళు చెప్పుకోరు, బీజేపీ వాళ్ళు చెప్పుకున్నట్టు నిన్న అమిత్ షా వచ్చి 10 అని, అంతకుముందు వీళ్ళు 12 సీట్లని, అలాగే కాంగ్రెస్ 14 సీట్లని, ఇవన్నీ ఎవరికి డబుల్ డిజిట్ వచ్చే ప్రశ్న లేదు. ఇవాళ ప్రజలు 6 నెలలకు ముందు ప్రజల మనస్తత్వం వేరుగా ఉంది, ఇప్పుడు వేరుగా ఉంది. ప్రజలు 6 నెలల ముందు ఏంటంటే ఏదో ఒక ఛాన్స్, ఒక మార్పు అంటున్నారు కదా, 10 ఏళ్ళు ఈయనకి ఇచ్చాం కదా పెద్ద ఆయనకి, సరే ఇంకోళ్ళకి ఇస్తే ఏంటి, వీళ్ళు ఇంకేదేదో ఇస్తామంటున్నారు కదా, చూద్దామన్న ఒక దీంట్లో పడిపోయి, ఒక భ్రమలో పడిపోయి ఇచ్చేశారు. అధికారానికి వచ్చినాక అర్థమవుతుంది 5 నెలల్లోనే వీళ్ళు బూటకపు మనుషులు, వీళ్ళు నిజాయితీ లేని మనుషులు, ఎన్నికలప్పుడు ఏమేమి మాట్లాడారు, ఇప్పుడు ఏమేమి చేస్తున్నారు, అంత డ్రామాలు చేస్తున్నారు, ఇదిగో అంటున్నారు, అది కూడా 6 పథకాల నుంచి అయింది అంటున్నారు. లేదు, ఈ లోపలే కరెంట్లు పోతున్నాయి. కరెంటు 10 ఏళ్లలో ఏనాడు కరెంటు పోవడం లేదు, కరెంట్లు పోతున్నాయి. 10 ఏళ్లలో ఏనాడు వాటర్ ట్యాంకులు తిరగటాలు, నీళ్ళ అద్దరు చూడ నీళ్ళు అద్దరు చూస్తున్నాం. సో వీళ్ళంతా వీళ్ళకి పరిపాలన ఇది లేదు, పరిపాలన చాకచక్యం లేదు. ఊరిని వాళ్ళ మీద బురదల్లి, వీళ్ళ మీద బురదల్లి కాలక్షేపం చేస్తారు వీళ్ళు, చేతకారి దద్దమ్మలు. వీళ్ళు ఎంతసేపు ఈ కొన్నాళ్ళు మేడిగడ్డ మీద, కొన్నాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ మీద, ఇలాంటి వాటి మీద కాలక్షేపం చేస్తుంది ప్రజలకు అర్థమైపోయింది. ఇంకో విషయం ఏమర్థమైందంటే ప్రజలకి, వీళ్ళిద్దరూ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వీళ్ళని గెలిపిస్తే తెలంగాణ గళం వీళ్ళు వినిపించరు. ఏనాడైనా ఏ సభలోనైనా రేవంత్ రెడ్డి నోటేమాట జై తెలంగాణ అంట విన్నామా? తెలంగాణకి జై అని అంట విన్నామా? జై తెలంగాణ, జై కాంగ్రెస్ అంటాడు, జై సోనియా అంటాడు, జై తెలంగాణ అంట విన్నామా? అలాగే బీజేపీ నాయకుల నోట్లో కూడా జై తెలంగాణ, జై శ్రీరాముడు, జై తెలంగాణ. అది ఒక్క బీఆర్ఎస్ జై తెలంగాణ అంటుంది. సో తెలంగాణ అని నిరంతరం నరనరాన నింపుకున్నది బీఆర్ఎస్ఏ. వీళ్ళని గెలిపిస్తే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళేమో సోనియా గాంధీ యాస, రాహుల్ గాంధీ పాద శుశ్రూష, సోనియా గాంధీ పాదాభివందనం తప్పితే వీళ్ళు తెలంగాణ గళాన్ని ఘనంగా గర్వంగా వినిపించే ధైర్యం, స్థైర్యం, శక్తి, సామర్థ్యాలు ఉన్నవాళ్ళు కాదు. అలాగే బీజేపీని గెలిపిస్తే ఇదిగో మా గుజరాత్ని చూడండి, మా యూపీని చూడండి అంటారు, కానీ మా తెలంగాణని చూడండి అని మాట్లాడరు. ఒక్క బీఆర్ఎస్ ఒకటే, వాడు చిన్న నుంచి పెద్దదాకా, కేసీఆర్ నుంచి కార్యకర్త దాకా మా తెలంగాణ, మేము తెలంగాణ అని మీసం మీద మెలేసి తెలంగాణని గర్వంగా, గౌరవంగా. టిఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అని ఉండేది. అలాంటి దాన్ని బీఆర్ఎస్ గా మార్చడం వల్లే తెలంగాణలో ఇన్ని కష్టాలు వచ్చినాయి కేసీఆర్ కి అంటున్నారు. అది జాతీయ పార్టీకి వెళ్ళడం వల్ల, జాతీయ పార్టీగా మార్చేటప్పుడు తెలంగాణ మనుషులు మారాలా, తెలంగాణ సిద్ధాంతం మారాలా, తెలంగాణ పెట్టిన మేనిఫెస్టోలు మారాలా. పేరు నేషనల్ లెవెల్కి తెలంగాణ రాష్ట్ర సమితి అంటే స్టేట్ లెవెల్ అయిపోయింది. సో నేషనల్ లెవెల్కి వెళ్ళాలన్నప్పటికీ అది అనొచ్చు ఆల్ ఇండియా రాష్ట్ర సమితి, ఆల్ ఇండియా తెలంగాణ రాష్ట్ర సమితి అంటే కరెక్ట్గా ఉండదు కదా. సో అందువల్ల ఆల్ ఇండియా రాష్ట్ర సమితి అంటే కన్నా భారతీయ రాష్ట్ర, అది దానికి విమర్శ చేయడానికి ఏముంది, లేదు, దేనైనా చేయొచ్చు. విమర్శ చేయడం కాదు, అది నేషనల్ లెవెల్ పాలిటిక్స్ కోసం పెట్టింది. అది అవసరం, ఇవాళ కాదు రేపైనా అవసరం ఉంటుంది, అవసరం చేస్తారు. దానివల్ల మనుషులు మారలేదు, సిద్ధాంతాలు మారలేదు, భాష యాస మారలేదు, మా యాస గోస ఏం మారలా, మా మేనిఫెస్టోలు మారలా, ఇవన్నీ అలాగే ఉన్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ కోసం నిలబడి తెగబడి నిలబడి పోరాడింది ఓన్లీ బీఆర్ఎస్ఏ, ఓన్లీ కేసీఆర్ఏ. కేసీఆర్ని ఇలాంటి సింహాన్ని మనం ఏదో ఒక భ్రమలో తెలంగాణలో ఈ సింహాన్ని వదిలిపెట్టేసి చిట్టెలుకలకు అధికారం ఇచ్చాం. ఇలా ఈ చిట్టెలుకలకు అధికారం ఇచ్చాం, ఈ చింపిని విస్తర చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళ 6 నెలల్లోనూ వీళ్ళ బతుకులు ఏంటో, వీళ్ళ జాతకాలు ఏంటో, వీళ్ళ ఆలోచన విధానం తెలిసిపోయింది. ప్రజలు వాళ్ళ బాగా తెలుసుకున్నారు కనుక మళ్ళీ మన తెలంగాణ బీఆర్ఎస్ని గెలిపించుకోకపోతే మన తెలంగాణ గళం మా గౌరవంగా, గర్వంగా ఢిల్లీలో గల్లీలో వినపడాలంటే తెలంగాణ గళం ఘనంగా వినిపించగలడం బీఆర్ఎస్నే గెలిపించుకోవాలి. ఈ కాంగ్రెస్ వీళ్ళు
బీజేపీలు. బీజేపీ అయితే గుజరాత్ చూడండి, యూపీని చూడండి అంటుంది. కాంగ్రెస్ అయితే మా అమ్మ కాళ్ళు చూడండి, మా రాహుల్ గాంధీ ఈ షూలు చూడండి అంటుంది తప్పితే, మా తెలంగాణని చూడండి. గత 10 ఏళ్లుగా చూసేశారు ప్రజలు. గత 10 ఏళ్లుగా తెలంగాణ మీసం మీద మెలేసి ఈ 2 జాతీయ పార్టీలని ఎదురొడ్డి నిలిచింది ఘనంగా. ఎన్ని వస్తాయంటారు ఇవాళ సీట్లు? ఇప్పటికి అయిపోయింది 6 నెలల్లో 23 సార్లు ఢిల్లీకి వెళ్ళొచ్చారు సీఎం. బీజేపీ అంతే. అంటే ఇక్కడ దోమ కొట్టినా గోక్కుంటానికి ఢిల్లీ వెళ్ళాలి. ఇక్కడ ఏమైనా మందేసుకుంటానికి అక్కడ ఢిల్లీ పర్మిషన్ కావాలి. అలాంటి స్థాయిలో బాంఛన్ కాలు మొక్కుతా ఢిల్లీకి, బాంచి దాసోహం ఢిల్లీ పెద్దలకి అనే దౌర్భాగ్యపు పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. దాని నుంచే బయటికి తెచ్చుకున్నాం. మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్నారు. ప్రజలు ఇది గుర్తిస్తున్నారు. అందుకనే మాక్సిమం మార్పు చూస్తారు ఈసారి. మార్పు చూస్తారు. ఈ 6 నెలల్లోనే ఐశ్వర్యం వచ్చింది ఆ ఏడే, అడుక్కు దొబ్బింది ఆ ఏడని ఒక సామెత. అలాగే ఈ కాంగ్రెస్‌కి ఈ 6 నెలల్లోనే వాళ్ళ బతుకేంటో ప్రజలు చూపిస్తారు. ఎన్ని వస్తాయి సార్ సీట్లు? 6 నుంచి 5 నుంచి 5, 6 వస్తాయి ఎవరికి? బీఆర్ఎస్. బీఆర్ఎస్. కాంగ్రెస్కి ఎన్ని వస్తాయంటారు? కాంగ్రెస్‌కి ఒక 6. బీజేపీకి బీజేపీకి 4. అంతే అంటారు. 4 ఒకటేమో ఎంఐఎం. ఎంఐఎం. అంటే కాంగ్రెస్కి బీఆర్ఎస్కి సరి సమానంగా వస్తాయంటారు. దాదాపు. అందరూ బీఆర్ఎస్ ఒకటే వస్తాయి మెదక్ది, అది కూడా కష్టం అంటారు. అంటారు. ఏముంది అంటానికి ఏముంది, నోరా తాటిపట్టారు. నాలుగు నరం లేని నాలుక కదా! ఏదైనా ఇప్పుడు వాళ్ళేంటంటే ఈ గెలుపు వాళ్ళు ఓవర్‌గా తీసుకుంటున్నారు. 64 సీట్లలో గెలిచిన కాంగ్రెస్ 54 సీట్లలో ఓడిపోయింది. ఓకే. అది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు. వాళ్ళేమి 90 సీట్లు, 100 సీట్లలో గెలిచిపోయి మొత్తం చుట్టేలా. 64 గెలిస్తే 54 ఓడిపోయారు. అది మనసులో పెట్టుకోవాలి. 54 చోట్ల మిమ్మల్ని తరిమేశారు. 64 చోట్ల మీరు గెలిస్తేనే మమ్మల్ని ప్యాంట్లోకి తీశారు అని అంటున్నారే. మరి 54 సీట్‌లో మిమ్మల్ని తరిమేస్తే ఏమనాలి? మీరు గోచితో నిలబెట్టారు అనాలా? సో, వాళ్ళకి జ్ఞానం లేకుండా అంటే ఏదో కొత్తకు వింత పాతకు రోత అన్నట్టు, ఆ కొత్తగా వచ్చిన కోతి కొబ్బరికాయ దొరికిన అసలే కోతి దాని కలుదైతే ఇంకెలా అన్నట్టు. అసలే కాంగ్రెసు ఈ కోతి కొబ్బరికాయ బాపతు. చెట్లాడుకుంటూ, పోట్లాడుకుంటూ బాగానే దోరబెట్టు. వాళ్ళకి ఇప్పుడు అధికారం వచ్చింది. ఇంకా కొంచెం గంతులేస్తా ఉంటారు. కొన్నాళ్ళు ఏస్తారు. ఏయటానికి ప్రజలే వాళ్ళకి చేతకారం మొదలవుద్ది. ఆల్రెడీ ఇప్పుడే చీ కొడుతున్నారు. ఓకే. ఇంకో సంవత్సరం రేపు రెండో కృష్ణుడు మారతాడు. రెండో కృష్ణుడు మారినాక ఇంకొంత ఈ దోపిడీ జరుగుద్ది. ఈ టాక్స్‌లు వసూలు చేయటం, అందరిని బ్లాక్‌మెయిల్ చేయటం, డబ్బులు వసూలు. దాంతోటి ప్రజలకు బయటపడతారు. ప్రజలు తరిమేస్తారు.